చేసుకుని ఒక్కసారి చెప్పవాలంటే నేను అసలు ఏ పాపం చేయలేదని చెప్పి రామ్మోహన్ గారి మీద చాలా పంచాభిప్రాయం ఉండి నాకు ఇప్పటికి ఉంది. కానీ వాళ్ళు పెద్దలు ఎట్లా మాట్లాడుతున్నారంటే పవిత్రురాలు ఆమె, ఆమె ఏమి తెలియదు పాపం, నోటి నిలబెట్టే కొరకనే కొరకదు అన్నట్టు మాట్లాడిండు. ఆమె ఏం పాపం చేయలేదు అన్నట్టు రామ్మోహన్ గారికి కూడా తెలుసు. ఆయన గుండెలను చేసుకొని చెప్పమనండి, ఆమె తప్పు చేసింది. ఆమె 10 మీరు మాట్లాడినాక మీరు మాట్లాడండి. ఆమె తప్పు డెఫినెట్ గా చేసింది, అది నాకు తెలుసు. ప్రపంచంలో భారతదేశంలో చాలా మందికి తెలుసు. 10 సంవత్సరాల పరిపాలనలో ఆమె ఏ రోజు ఎవరిని ఇబ్బంది పెట్టలేదండి. అరే ఒక జ్యువెలరీ షాప్కి వెళ్తే ఏ నక్లెస్ చూస్తే 10 లక్షలు 20 లక్షలు నక్లెస్ కొట్టచ్చుడు. ఆమె 25 లక్షల వాచ్ పెట్టుకొని ఆమె ఇంటర్వ్యూలలో అంటది మేము పెట్టుకోవద్దండి. ఇది తెలంగాణ ప్రజలను వంచింది, ఆమె మోసం చేసింది. కాకపోతే ఏంటంటే ఈ పట్టాల విషయం తర్వాత మాట్లాడదాం మనం. తర్వాత కేజ్రీవాల్ గారు కూడా, కేజ్రీవాల్ అంట అబ్బు గారికి మంచి ఫ్రెండ్ అంట, ఓకే ఫ్రెండ్ కావచ్చు, ఆయన కూడా క్లీన్ చిట్ వీరే ఇచ్చేస్తున్నారు. కానీ ఇక్కడ మళ్ళొకసారి చెప్తున్నాను, నేను మొన్నటి వరకు బీజేపీ ప్రభుత్వం మంచిదని అనుకున్నా కానీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కూడా కుమ్మక్కైంది అన్నది ఇక్కడ నాకు క్లియర్ గా అర్థమైంది. సో ప్రజలను వంచింది బీజేపీ పార్టీ. ఇప్పుడు వీళ్ళకు రాజకీయ అవసరాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కవితను వాళ్ళు క్లీన్ చిట్ ఇస్తేనే రేపు కవిత వీళ్ళకు సహకరిస్తుంది. ఇది క్లియర్ కట్ అయిపోయింది. ఇది సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది. కానీ ఈ ఎఫెక్ట్ డెఫినెట్ గా బీజేపీ పార్టీ మీద ఉంటుంది. ఇప్పుడు ఇదే ఒక్కొక్కరు ఆమె మీద ఎంత దుమ్మెత్తి పోసిండ్రు, వాళ్ళందరూ ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు. కానీ మళ్ళీ నేను ఒకప్పుడు అదే అన్నా, ఈమె వీళ్ళ అన్నను వీళ్ళ నాయనను విమర్శిస్తుంటే కూడా నేను ఒక వీడియోలో చెప్పిన, ఇదే ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, ఆమె నిజంగా కనుక మారినట్టయితే, ఆమె సచ్చిలురాలైతే కట్టుబట్టలతో ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చేమనండి. భర్తను భార్యను పిల్లలందరూ వదిలిపెట్టేసేసి కట్టుబట్టలతో వచ్చి తెలంగాణ ప్రజలారా మా నాయన తప్పు చేసిండు, మా అన్న తప్పు చేసిండు, కాంగ్రెస్ తప్పు చేసింది, బీజేపీ తప్పు చేసింది, నేను సచ్చిలురాలని, నేను నా జీవితం మీకు అంకితం చేసేస్తాను, నిలబడండి, పార్టీ పెట్టమనండి, ఆమె సీఎం అవుతానన్నా. నేను అట్లెందుకో రాలేదు అంటే ఆమె దగ్గరికి ఈ వీడియో లోకపోయినా కూడా ఆమెకు తెలుసు ఆమె తప్పు 100% తప్పు చేసింది. కానీ ఈ కేసులకి వెళ్ళి బయటపడ్డది ఆమె, బయటపడేసిర్రు. ఇది కేవలం రాజకీయ గేమ్లు ఆడిದ್ರು. ఇవన్నీ క్యాల్కులేషన్స్, ఈ క్యాల్కులేషన్స్ తోనే బయటకు వచ్చింది. అంటే ఇక్కడ క్లియర్ కట్ గా అవుతుంది. సిబిఐ అంత పిచ్చిదా, వాళ్ళకి అంత తెలివిలేదా? వాళ్ళు అన్ని తీసుకొచ్చుకుని పెట్టుకున్న వాళ్ళు ఇంత టెక్నాలజీ. ఇవాళ ఒక సామాన్యుడు దొంగతనం చేస్తే వాని మీద పాపం ఎంత చేసి వాడిని ఎంత లోపలేసి వాని ఫోన్ సిగ్నల్స్, ఈమె ఫ్లైట్లలో ఒక్కటే పోయిందా? స్పెషల్ ఫ్లైట్ లో పోలేదా? డబ్బులు తీసుకుపోలేదా? హోటళ్లలో లేదా? సిగ్నల్స్ లేవా? ఇవన్నీ ఎక్కడ పోయినాయి టెక్నాలజీ? ఇవన్నీ లావాదేవీలు ఎక్కడ పోయినాయి? అఫ్ కోర్స్ నాకు కూడా తెలుసు, నేను కూడా కామర్స్ చదువుకున్నా, నేను కూడా అకౌంట్ చేసిన. బమ్మిని తిమ్మిని చేయొచ్చు. ఇది కేవలం పొలిటికల్ డ్రామా మాత్రమే, పొలిటికల్ ఈక్వేషన్స్ తో ఆడిన నాటకం మాత్రమే ఇది. అయితే రాజమౌళి గారు, ఇది ఒక రకంగా బీజేపీ సెల్ఫ్ గోల్ అనుకోవచ్చా? దీని పర్యవసానం 100% నేను చెప్తున్నా. వాళ్ళ బీజేపీలా నిజాయితీ పనులు లేరని కాదు, ఇప్పటికీ నేను బీజేపీకి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ కంటే 100% బీజేపీ నయం. ఇప్పుడు భారతదేశాన్ని కాపాడాలంటే బీజేపీనే కావాలి. కానీ ఈ ఈక్వేషన్స్ లో నేను మొన్న రోజు అదన్నా, చాణక్య నీతిలో ఆడాలి, తప్పదు లేదు. చాణక్య గేమ్స్ ఆడుండ్రి, కానీ ఒక పద్ధతి ప్రకారం ఆడాలి. అరే 100% తప్పని చెప్పినాక వీళ్ళు ఈమెను బయటపడేసిందంటే ఇది ఎంత ప్రజలు వాళ్ళ ఇచ్చింది వాళ్ళే తీసుకుంటారు. ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ సర్వనాశనం అయితే నాయకుల కొట్టాట్లతో. ఈ కరీంనగర్ నాయకుడు, సికింద్రాబాద్ నాయకుడు, అటు చేవెళ్ళ నాయకుడు, గీవెళ్ళ నాయకుడు, రాజమౌళి గారు కొంతమంది అంటున్నారు మీరు భావోద్వేగంతో మాట్లాడుతున్నారు. చట్టానికి కావాల్సింది ఎవిడెన్స్ లేకపోతే ఎవరేం చేస్తారు, మీరు భావోద్వేగంతో మాట్లాడుతున్నారు అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అది కూడా చెప్తున్నా నేను. ఇక్కడ భావోద్వేగాన్ని సామాన్యుడికే భావోద్వేగాలు వస్తాయి, నిజాయితీ పనులకే భావోద్వేగాలు వస్తాయి. ఇక్కడ వంచబడేది ప్రజలే. ప్రజలు మోసపోతున్నారు. ఆ ప్రజలలో నేనొకరిని. ఇక్కడ న్యాయం కూడా అమ్ముడు పోయింది, చట్టం కూడా అమ్ముడు పోయింది, పొలిటికల్ గా అమ్ముడు పోయినరు, మొత్తం వ్యవస్థ మొత్తం అమ్ముడు పోయింది. ఇది మొత్తం మ్యానిపులేషన్ అయింది ఇక్కడ. ఇది 100% అయింది ఇక్కడ. ఎందుకంటే ఎంత పెద్ద ఎవిడెన్సెస్ ఉన్నా కూడా వాటిని ఎట్లా తవ్వేరు పాపం వాళ్ళు, ఎట్లా ఒక్కొక్కటి తీసుకొచ్చిండ్రు ఎవిడెన్సెస్, వాటిని నీరు గార్చిండ్రు. ఇది న్యాయ వ్యవస్థ కూడా. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో ఎంత లోపాలు ఉన్నాయో మనం చెప్తే ఆయన అడ్వకేట్ గారు వారికి తెలియదు ఏముంది. కానీ ఒకటి మాత్రం నిజం, సచ్చిలురు అని సర్టిఫికేట్ కూడా మాత్రం అది చాలా తప్పండి. మీరు పెద్దవారు, మీకు ఉండొచ్చు, మిమ్మల్ని నేను చాలా నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, మీరు మెల్లమెల్లగా మళ్ళీ కేసీఆర్ ఫ్యామిలీ వైపు వస్తున్నారు అన్నది ఇక్కడ క్లియర్ అర్థమవుతుంది. ఇది ఆరోపణ కాదు, ఇక్కడ నిజం. ఇక్కడ మనం ఒకరికొకరు పర్సనల్ గా ఎంచుకోవడం లేదు. నేను ఈ డిబేట్ లో మాత్రం చెప్తున్నా, ఈ డిబేట్ లో మాత్రం మీరు
ప్రోగా మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి. అది మీరు మీ మీద ప్రజలకు చూసే ప్రేక్షకులకు కూడా కొంచెం అభిమానం తగ్గుతుంది. అట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం మంచిది కాదని రైట్ నా ఉద్దేశం. రాజమౌళి గారు మీరు మాట్లాడాక యాక్చువల్ గా రామ్మోహన్ గారికి శివలాల్ గారికి ఇవ్వాలి, కానీ మీరు చేసిన అభియోగం వల్ల ఒక్కసారి రామ్మోహన్ గారితో బండారు రామ్మోహన్ గారితో మాట్లాడించాల్సి వస్తుంది. శివలాల్ గారు అండ్ రామ్మోహన్ గారు దయచేసి వెయిట్ చేయండి. బండారు రామ్మోహన్ గారు మాట్లాడాక మీరు మాట్లాడిద్దరు. కానీ ఎస్ రామ్మోహన్ గారు, మీరు రాజమౌళి గారు మాట్లాడిన మాటలను ఎలా చూస్తారు? తప్పదు, ఎందుకంటే ఆయన మీద కూడా నాకు మర్యాద ఉంది. నేను లీగల్ గా నేను చెప్పింది చెప్పాను. ఆమె తర్వాత వాచ్ పెట్టుకుందా, బంగారం కొనుక్కుందా, వాటి గురించి నేను మాట్లాడేది. రాజమౌళి గారు మీరు అనవసరం చెప్పండి ఆరోపణ చేస్తే ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా మేము అందరం సాక్ష్యం ఉన్నాం, మీరు జైలుకు పోతారు ఇట్లా మాట్లాడు. ఏమనుకుంటున్నారు మీరు? కోర్టు తీర్పును ఉటంకిస్తుంటే కోర్టు తీర్పు ఇచ్చిపెట్టి రామోహన్ రావు మీద పడతారేంది, కోర్టుల మీద పడతారేంది? ఈ సిబిఐ ఏం చేసింది అక్క నా కింద ఈ మాట అంటున్నాను. సిబిఐ సరిగ్గా ఆదాయం చూపెడితే ఈ శిక్ష పడుతుండే కదా అంటున్నాను. సిబిఐ సరిగ్గా ఆధారం చూడటం, సిబిఐ సరిగ్గా పనిచేయకపోతే వాడి చేస్తావా లేకుంటే కోర్టు చేస్తావా? మీరు ఆడలేక మధ్యలో కూడా వెళ్తాం. మీరు నిశ్చయిత కూడా రాకండి. ఇప్పటి మీరు ఒక బీజేపీ పార్టీ బ్యాట్ చేసుకొని రండి. మేము రావాలి. కాంగ్రెస్ తీసినా, బీజేపీ తీసినా, బీఆర్ఎస్ తీసినా, కాంగ్రెస్ కూడా తీసినా మీకు ఆ దమ్ము లేదు కదా. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా పేరు తీయడానికి అర్హత లేదంటున్నాను. ఏం న్యాయ వ్యవస్థ మీద మజాక్ అనిపిస్తున్నారు మీరేమన్నా? వాడి మన డిబేట్ లో న్యాయ వ్యవస్థ రావాల్సిన వంట తీసుకొని బీజేపీ దొరికిందని అంటే రేపు జడ్జి గురించి మేము ఏం మాట్లాడుతున్నాం? తప్పు కదా. నేను న్యాయవాదిగా నేను ఖండిస్తున్నాం. నిన్ననే సుప్రీంకోర్టు తిట్టింది దుర్మార్గంగా పుస్తకాలలో ఎన్సీఆర్టీ పుస్తకాలను పెడితే ప్రభుత్వం తప్పు కాదా వాడు కూడా పెట్టిందన్నాం. రామ్మోహన్ గారు ఇక్కడ ఒకటి మీరు గమనించాలి, రామ్మోహన్ గారు ఒక్క నిమిషం రామ్మోహన్ గారు తప్పు కదా. నేను లీగల్ గా రాజమౌళి మీరు మాట్లాడి ఏమంటే కోర్టు క్లీన్ చిట్ అని చెప్పిన నేను ఇస్తే క్లీన్ చిట్. కోర్టు ఏమని మీరు కవిత గురించి మీకు చిత్రంతో మీరు పేరు చూసుకోండి. కవితతో నాకేం సంబంధం అండి? మీరు కేజ్రీవాల్ తో సహా ఇంతమంది 23 మందిని బాగా చేసింది కోర్టు తీర్పులు గౌరవించాలి అంటున్నా కానీ నేను కవిత ఎందుకు నాకు చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు? మళ్ళొకసారి తెలుసుకోండి. మీరు మాట్లాడింది మళ్ళొకసారి రామ్మోహన్ గారు, బండారు రామ్మోహన్ గారు ఒక్కటి మీరు గమనించాలి. రామ్మోహన్ గారు చట్టం గురించి కానీ కోర్టు గురించి కానీ ఇప్పుడు మాట్లాడిన విషయంలో రాజమౌళి గారు నెగిటివ్ గా ఒక్క కమెంట్ కూడా చేయలేదు. కేవలం బీజేపీ పార్టీని తిట్టారు. ఆయన తిట్టింది కదా. నేను మన బీఆర్ఎస్ గా మాట్లాడుతూ ఎట్లా అంటాడు ఆయన? ఏం మాట్లాడి తప్పు కదా. నేను బీఆర్ఎస్ మీ అడ్వకేట్ తెలివి చూపిస్తున్నారు. మీ అడ్వకేట్ తెలివి చూపించండి, నో ప్రాబ్లం. నేను తప్పు పట్టలే. వినండి, మీరు ఆగండి. నేను చెప్పేది వినండి. నేను కోర్టును తిట్టలే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను కోర్టును తప్పు పట్టలే. నేను కోర్టును తప్పు పట్టలేదు. మీరెవరు చెప్పేది? మీరు రాకండి. మీరెవరు నాకు చెప్పేది? మీరు రాకండి. మీరేం చెప్పేది? మీరేం చెప్పేది నాకు? మీరేం నాకు చెప్పేది? మీరేం నాకు చెప్పేది?